చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు అస్వస్థతకు గురై చనిపోతున్నారని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న అనపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులని మాజీ మంత్రి విడుదల రజని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 4 రోజుల క్రితం హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు విద్యార్థులు గురయ్యారని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కురుపాం, అనపర్రు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ధ్వజమెత్తారు. 31 మంది విద్యార్థులు ఇంకా జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. విద్యార్థుల అస్వస్థతకు కారణం ఏంటో ఇంతవరకు ప్రభుత్వం నిర్ధారించలేదని అన్నారు. హాస్టల్స్ అపరిశుభ్ర వాతావరణం నెలకొందని, వార్డెన్ మీద విద్యార్థులే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. సంక్షేమ హాస్టల్స్ ని పరిశీలించి లోపాలను సరిచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో అనపరు గ్రామంలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్పిటల్లో 4 రోజుల క్రితం 65 మంది పిల్లలందరూ కూడా సిక్ అయ్యి వాళ్ళంతా ఏ విధంగా హాస్పిటలైజ్ అయ్యారు మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఈరోజు జీజీహెచ్లో ఉన్నటువంటి 31 మంది సిగ్గా ఉన్నటువంటి ఆ విద్యార్థుల్ని కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళని పరామర్శించడం జరిగింది. వరుసగా చూస్తూ ఉన్నాము. కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్న చూసాము కురుపంలో ఇలాగే ఆ వెల్ఫేర్ హాస్పిటల్లో 2 పిల్లలు ఏ విధంగా చనిపోయారు. అలాగే ఈరోజు చూస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా సిక్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ఈ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా హాస్పిటలైజ్ అవుతున్నారు, సిక్ అవుతున్నారు, చనిపోతున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాము. వరుసగా కూడా ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి నిర్లక్ష్యం అనేది కూడా మనకు స్పష్టమవుతూ ఉంది. ఏ విధంగా నిర్లక్ష్యం అంటే ప్రతి వెల్ఫేర్ హాస్టల్లో పూర్తిగా కూడా ఫెసిలిటీస్ లేక, అక్కడ ఉన్నటువంటి ప్రెమిసెస్ని క్లెన్లీగా ఉంచకపోవడం వల్ల, అన్హైజీనిక్ కండిషన్లో పిల్లల్ని అక్కడ చదివిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏమాత్రం కూడా కేర్ తీసుకోకుండా ఆ ప్రెమిసెస్ని క్లీన్ చేయకపోవడం, అక్కడ ఏదైనా ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, వర్షాలు పడడం వల్ల ఆ వాటర్ స్టాగ్నేట్ అవ్వడం వల్ల అక్కడ దోమలు రావడము, అక్కడ మురుగు పేరుకుపోవడము, అవి క్లీన్ చేయకపోవడము, ఇలాంటి వాటి వల్ల వస్తున్నటువంటి సమస్యలు. అలాగే ఈ హాస్టల్స్కి సంబంధించి ప్రతి హాస్టల్లో కూడా మనం చూసినట్టయితే ఈ బీసీ హాస్టల్స్ దాదాపుగా ఓవరాల్గా అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ ఒక 3,000 పైన ఉంటాయి అనుకుంటా. హాస్టల్స్ అన్నీ కూడా ఓవరాల్గా స్టేట్లో ఈ హాస్టల్స్ అన్నిట్లో కూడా నాకు తెలిసి అందులో పనిచేసే వాళ్ళు అంటే స్టాఫ్ కొరత అని చెప్పొచ్చు మనం. ఎలా అంటే ఒకటే మనిషి వంట చేస్తుంది, ఆమె క్లీన్ చేసుకోవాలి, ఆమె అంతా ఆ హాస్టల్ మొత్తం శుభ్రం చేసుకోవాలి, ఇంకెవరు కూడా ఉండరు వాళ్ళకు. సో వాళ్ళు వస్తే వచ్చిన రోజు ఇలా, వాళ్ళు రాకపోతే అక్కడ శుభ్రం చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు.